A and B can complete a piece of work in 15 days, B and C in 30 days, C and A in 45 days. In how many days will they complete the work if they start working together? ఇక్కడ ఏ ప్లస్ బి ఇద్దరు పర్సన్స్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 15 డేస్ టైం పడతాయి. బి ప్లస్ సి అనే పర్సన్స్కు 30 డేస్ టైం పట్టింది. సి ప్లస్ సి అనే ఇద్దరు పర్సన్స్ కలిపి 45 డేస్ టైం పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ 15, 30, 45 ఎల్సిఎం విల్ బి ద 90. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది? 90/15 అంటే 6 అవుతుంది. అవి ఎఫిషియన్సీ ఆఫ్ బి ప్లస్ సి ఏమవుతుంది? 90/30 అంటే 3 అవుతుంది. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ సి ప్లస్ సి ఏమవుతుంది? 90/45 అంటే 2 అవుతుంది. ఇప్పుడు మనం వీళ్ళ టోటల్ ఎఫిషియన్సీ, వన్ డే ఎఫిషియన్సీ అనేది ఏ ప్లస్ బిది 6, బి ప్లస్ సిది 3, సి ప్లస్ ఏది 2, టోటల్ వర్క్ 90. మనం ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కుందాం. ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే కంప్లీట్ ద వర్క్ ఇఫ్ దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్? అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ కనుక్కొని, ఎఫిషియన్సీ కనుక్కున్న తర్వాత టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ 3 పర్సన్స్ వేస్తే మనకు నెంబర్ ఆఫ్ డేస్ వస్తుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 6 + 3 9, 9 + 2 11. మనకు ఇక్కడ అన్ని 2 ఏలు 2 బీలు 2 సీలు వచ్చినాయి. 2 విల్ బీ కామన్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 11. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఏమవుతుంది? 11/2 అవుతుంది. 11/2. మనకు టోటల్ వర్క్ 90 తెలుసు. ఏ ప్లస్ బి ప్లస్ సి వన్ డే ఎఫిషియన్సీ 11/2 తెలుసు. అప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది? టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత టైం పడుతుంది అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. టోటల్ వర్క్ విల్ బి ద 90. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి విల్ బి ద 11/2 అంటే 180/11 డేస్ టైం పడుతుంది.